కడప జిల్లా బద్వేల్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ, సమన్వయకర్త యువనేత రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న పట్నంలోని స్థానిక నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జ్ విజయమ్మ, టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదవారికి 2 రూపాయలకి బియ్యం అందించిన ఘనత ఒక ఎన్టీఆర్ది అన్నారు. కూడు గూడు సిద్ధాంతంతో సొంత ఇల్లును అందించారు అన్నారు. ప్రతి తెలుగువాడు బయటకు వచ్చి నేను తెలుగువాడిని అని చెప్పుకునే ధైర్యాన్ని కల్పించాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి పేద ప్రజలకు అండగా నిలిచిందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, అందరి గుండెల్లో నిలిచి నిత్య మృత్యువుగా ఉన్నారని అన్నారు. తెలుగు జాతి మనది అంటూ ప్రాంతాలు వేరైనా ప్రజలందరికీ సేవ అందించిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కిందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకల్ రెడ్డి, A1 కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, లాయర్ ప్రసాద్, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, చిన్న తుడుము చైర్మన్ సురేంద్ర, లకిడి విజయ్ కుమార్, రవి, దానం, నాన్నబాల వెంకటేశ్వర్లు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదుపరులు పాల్గొన్నారు. విగ్రహం కట్టరాలేదన్నా, విగ్రహం కట్టరాలే. ప్రజలందరూ ఆయన చేసిన ముఖ్యంగా పేదలకు ఆయన చేసిన వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి మరొకసారి నివాళులర్పించుకునే భాగ్యం మనందరికీ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఘనంగా అందరం ఇక్కడున్న తాలూకా నాయకులందరూ ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఈరోజు తెలుగుడి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే నందమూరి తారక రావు గారి గురించి ఆయన మనకి తెలుగు గురించి చైతన్యపరచడం మరియు
ఆనాడు పేదోడి గురించి కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఈరోజు అదే నినాదంతో క్రమశిక్షణతో అందరూ పేదవాడికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అనేసి ఒక పక్కన సంక్షేమం మరియు అభివృద్ధి అన్ని దగ్గర రాష్ట్రం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా మరియు అదేవిధంగా ఇన్ని ఏళ్ళైనా కానీ ఎవరు మర్చిపోకుండా అది తీసుకెళ్తున్నారంటే ఈరోజు మనిషి కంటే ఆయన చేసిన మంచి పనులు కానీ లేకపోతే ఆయన తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ శాశ్వతం అనేది మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైదుకూరుకు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మేము ముందుగా వేరే విధంగా ప్లాన్ చేస్తుంటే ఈరోజు అనేక సంక్షేమం కానీ లేకపోతే క్యాంపులు కానీ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టేట్టున్నాం. ఈరోజు ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల అక్కడికి చేసి అక్కడికి పోవడం కార్యకర్తలు నియోజకవర్గ సమస్యలు కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తారు. ధన్యవాదాలు. అది